గట్క సాంప్రదాయ యుద్ధ క్రీడ శ్రీకాకుళం ఆగస్టు 24 శారీరక మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 మాజీ గవర్నర్ గేదెల ఇందిర ప్రసాద్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, గజల్స్ వాసుదేవ్, ఎస్ జోగినాయుడులు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా స్థాయి గట్కా కాంపిటీషన్ పోటీలు శ్రీకాకుళం నగరంలోని పిఎస్ఎన్ స్కూల్లో నిర్వహించారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్గనైజ్డ్ డిస్ట్రిక్ట్ గట్కా శ్రీకాకుళం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్, పంజాబ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటారు. గట్కా క్రీడ వల్ల శ్వాసక్రియతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రీడ శరీరాన్ని అప్రమత్తంగా, చురుకుగా, యవ్వనంగా, శక్తివంతంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. మన శ్రీకాకుళం రానున్న రోజుల్లో జాతీయ సైడ్ లాగల గేమ్స్ అలాగనే అటువంటి క్రీడల్లో విభాగంలో మనకి ఈ గట్క దీన్ని ఉపయోగించుకొని విద్యతో పాటుగా ఇటువంటి మంచి వ్యాయామ విద్య, మీ మైండ్ షార్ప్గా ఉంటుంది, శారీరక మానసికంగా ఎదుగుదల ఉంటుంది. ఎక్కువగా మంచి క్రీడ ఇది. దీన్ని నేర్చుకోవటం వలన ఒకవైపు మీకు మీరు ఆత్మరక్షణ చేసుకుంటూ, రెండో వైపు రిజర్వేషన్ కోట కాబట్టి ఉపయోగించుకొని అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని సందర్భంగా వారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు స్టార్ వాకర్స్ క్లబ్ కి వారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు ప్రసాద్ గారు, ఈ జిల్లా కమిటీలో పాల్గొన్నటువంటి కైలేశ్వర గారు, శ్యామసుందర్ గారు, మన రాష్ట్ర టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అసలు ఈ నాటి సభాధ్యక్షులు క్రీడా రంగానికి మన రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిలో అగ్రగణ్యులు మా సోదరుడు, మా పక్కన ఉన్నటువంటి డాక్టర్ మంత్రి వాసుదేవాచార్య గారు, ఆయన ట్రైబల్ కేర్ హాస్టల్లో పీడీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మాధవ్ గారు ఈ బిఎస్ఎన్ స్కూల్ పీడీ ఎట్లాగైతే అంకిత భావంతో పనిచేసి ఈరోజు బాగా హై స్కూల్ తయారు చేశారు. ఇక్కడ బండి పేరు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూసి వాతావరణం అంతా చూస్తుంటే మాధవ్ గారు కబడ్డీ కోర్టు, ఎక్కడెక్కడ కోర్టు వేస్తూ ఈరోజు మన పేరెంట్కి భవిష్యత్తులో చిన్న అవుతుంది బిఎస్ఎన్. మాధవ్ గారి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. మీ నాటి మా అందరి ఆత్మీయ అతిథి, క్రీడారంగ పోషకులు, పెద్దలు, మా సార్వత్రిక వ్యవస్థాపకులు, మరి ఈ క్రీడా వ్యవస్థని నడుపుతున్న అలాగే శివప్రసాద్ గారికి అభినందిస్తూ, మరి అలాగే ఈ క్రీడలో మంచి మంచి క్రీడాకారులు తయారు చేసినటువంటి మన హర్ష గారు మా కాలేజీ దగ్గరలోనే అక్కడ నేర్పుకుంటారు, మరి కోరుతున్నారు. ముందు ఆ కోచెస్ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నానండి. మరి ఈ కార్యక్రమంకి విచ్చేసిన ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తేనే ఏ క్రీడ అయినా బాగా డెవలప్ అవుతుంది. తల్లిదండ్రుల తాలూకా పాత్ర ఎంతో ఉంది ఏ క్రీడాకారుడైనా డెవలప్ అవ్వాలి. కనుక వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పిల్లలు
మంచి వయసు ఇది. ఈ వయసులో మీరు చక్కగా ఏ క్రీడ నేర్చుకున్నా మంచి లెవెల్కి వెళ్ళే మసల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కనుక మీరు మంచి వయసులో బాగా ప్రాక్టీస్ చేయాలి. మంచి కోచెస్ ఉన్నారు, అలాగే మంచి వ్యవస్థ ఉంది, అలాగే మా పెద్దలు ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. మరి రవిశంకర్ గారని మరి అలాగే కొంతమంది ఉన్నారు. ఏదైనా మీకు అవసరమంటే మేము ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేసే పరిస్థితులు మేము కూడా ఉంటాము. అయితే ఈ క్రీడ విషయం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది పల్లెటూరులో కరసాము ఉండేది.